హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ గ్రామ అండ్ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి పరీక్ష యొక్క డేటాలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ అమ్యూనిటీస్ యొక్క పార్ట్ బి యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. సో వాటి యొక్క కీస్ అదేవిధంగా క్వశ్చన్స్ యొక్క డేటాను ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఆల్రెడీ నేను మీకు క్వశ్చన్ పేపర్ అని ఇవ్వడం జరిగింది కదా, ఈరోజు మనం కీస్ అని డిస్కస్ చేద్దాం. అయితే మనకు ఎక్కువ మార్క్స్ అనేవి పార్ట్ బి సంబంధించి కాబట్టి ఫస్ట్ మనం పార్ట్ బి డిస్కస్ చేసుకుందాం అండ్ పార్ట్ ఏ సెపరేట్ వీడియో అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు పార్ట్ బి యొక్క డేటా చూద్దాం. అరౌండ్ 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొత్తం కూడా ఈ యొక్క 100 క్వశ్చన్స్ యొక్క డేటా డిస్కస్ చేద్దాం. And first question, the abrasive slurry used in ultrasonic machining contains fine particles of. So ultrasonic machining USM సంబంధించి మనకి ఇక్కడ ఏ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, Al2O3 బోరాన్ కార్బైడ్, SiC సిలికాన్ కార్బైడ్, Al2O3. సో మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేసేది Al2O3 SiC, తర్వాత మనం బోరాన్ కార్బైడ్ని యూటిలైజ్ చేస్తాం కాబట్టి ఫైన్ పార్టికల్స్ మనకు ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది ఉండడం జరుగుతుంది. And next, the energy absorbed in a body when it is strained within the elastic limits, it is known as. సో మనకు విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ స్ట్రెయిన్ ఎనర్జీ. సో ఇది డైరెక్ట్ డెఫినేషన్ ఫ్రెండ్స్, ఇది కొత్తదేం లేదు, డైరెక్ట్ డెఫినేషన్నే రివర్స్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈజ్ స్ట్రెయిన్ ఎనర్జీ కాకుండా స్ట్రెయిన్ ఎనర్జీ యొక్క డెఫినేషన్ ఇచ్చేసి స్ట్రెయిన్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈక్వేషన్ మస్ట్ బి సాటిస్ఫైడ్ వైల్ డీలింగ్ విత్ ద ఫ్లూయిడ్ ఫ్లో ప్రాబ్లమ్స్. సో మనకి ఇక్కడ ఫ్లూయిడ్ ఫ్లో యొక్క ప్రాబ్లమ్స్లో ఈ కింది వాటిలో ఏ ఈక్వేషన్ యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో దేన్ని ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్, కంటిన్యూటీ ఈక్వేషన్ ఉపయోగించడం జరుగుతుంది. సెకండ్ లా, థర్డ్ లా, న్యూటన్స్ ఇవన్నీ కూడా మనకు థర్మోడైనమిక్స్కి వెళ్ళిపోతాయి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ అనేది అంటే మన ఇక్కడ రో ఏ వి, సో వీటికి సంబంధించి కంటిన్యూటీ ఈక్వేషన్ ఎక్కువగా యూటిలైజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ పిటా ట్యూబ్. సో పిటా ట్యూబ్ అనేది మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు ఫ్లోని, ఎయిర్ ఫ్లోని మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఫ్లైట్స్లో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు ఫ్లైట్స్లో ఉంటుంది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను అసలు పిటా ట్యూబ్ అంటే ఏంటిది. సో నేను ఇచ్చిన సిరీస్లో చాలా క్వశ్చన్స్ అయితే కలవడం జరిగింది. సో దానిలోంచి మీకు ఇక్కడ పిక్స్ అదేవిధంగా డైరెక్ట్ పాయింట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. పిటా ట్యూబ్, ఏ పిటా ట్యూబ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఫ్లో ఇన్ ఏ వెరీ లార్జ్ పైప్ ఆర్ కంటైనర్. సో దిస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వెరీ ఫైన్ ఎల్ బెండ్ పైప్. సో మనకి ఇక్కడ వెరీ ఎల్ బెండ్ పైప్ అయితే ఉంటుంది, ఇక్కడ హైట్ అయితే ఉంటుంది. ఎయిర్ ఫ్లో అనేది ఇక్కడ నుంచి మనకి ఎయిర్ వస్తుంది, ఇది మనకు అప్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఎంత హైట్ ఉంటే పాయింటర్ ఎంత హైట్ వెళ్తే మనకు అంత ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉన్నట్లు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గేర్ ల్యాపింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆఫ్. సో ఇక్కడ మీకు గేర్ ల్యాపింగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క గేర్ ల్యాపింగ్ ప్రొసీజర్ సంబంధించి ఇక్కడ హీట్ ట్రీట్మెంట్, గేర్ రీకండిషనింగ్, నన్ ఆఫ్ ది అబోవ్, ఆఫ్టర్ హీట్ ట్రీట్మెంట్. సో ఆఫ్టర్ హీట్ ట్రీట్మెంటే గేర్ ల్యాపింగ్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు 3 సైడ్స్ అయినటువంటి గేర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, వాటి బేస్ పైన మనకు టోటల్ ప్రొసీజర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రెసిప్రొకేటింగ్ పంప్. సో మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. రెసిప్రొకేటింగ్ పంప్ అంటే ఈ విధంగా స్లైడింగ్ మోషన్లో అవుతుంటుంది. ఇట్ ఈస్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్. ఏ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ ఈజ్ ఏ పాయింట్ వేర్. సో పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటే ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ దాని యొక్క సైన్ అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ కానీ పాజిటివ్ నుంచి నెగిటివ్ కానీ ఎక్కడికైతే మారుతుందో దట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్. ఏ గ్రైండింగ్ వీల్ ఈజ్ సెట్ టు బి ఆఫ్ డాష్ ఇఫ్ ద అబ్రాసివ్ గ్రెయిన్స్ కెన్ బి ఈజీలీ డిస్లాడ్జ్డ్. సో అబ్రాసివ్ గ్రెయిన్స్ అని ఈజీగా డిస్లాడ్జ్ అవ్వాలంటే అది సాఫ్ట్ గ్రేడ్ మెటీరియల్ అయి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకు అది ఆ యొక్క స్టేజ్ అయినటువంటి వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ద స్లోప్ ఆన్ ద రోడ్ సర్ఫేస్ జనరల్లీ ప్రొవైడ్స్ ఆన్ ద కర్వేసెస్ ఈజ్ నోన్ యాజ్. సో ఈ విధంగా మనకు కర్వేసెస్ ఉంటాయి కదా, అంటే హైవేస్లో ఈ విధంగా టర్న్ వచ్చినప్పుడు ఒక సైడ్ డౌన్ ఇంకో సైడ్ అప్ అనేది రావడం జరుగుతుంది. దాని ఏమంటామంటే మనకి ఇది ఒక రివర్ బ్యాంకింగ్ లెక్క, అంటే రివర్ కట్ట లెక్క ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాల్వ కట్ట. సో ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటారు. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ రీపోజ్ కాదు, సో నన్ ఆఫ్ ది అబోవ్ కాదు, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్. సో హియర్ ఈజ్ ద ఇమేజ్. అండ్ నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ పంప్. సో సెంట్రిఫ్యూగల్ పంప్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ టర్బో మిషనరీ. సో ఈ విధంగా మనకు డేటా తీసుకుంటే మనకు టర్బో మిషనరీలోనే ఫ్రాన్సిస్ టర్బైన్, కప్లాన్ టర్బైన్, అదేవిధంగా సెంట్రిఫ్యూగల్, ఈ యొక్క టోటల్ డేటాని మన దీంట్లోనే వస్తుంది కాబట్టి టర్బో మిషనరీలోనే సెంట్రిఫ్యూగల్ పంప్ ఉంటుంది. అండ్ ఫ్లో రెగ్యులేటింగ్ డివైస్ అంటే ఇది ఒక వాల్వ్ లాంటిది. డ్రాఫ్టింగ్ డివైస్ అంటే మనకి ఈ విధంగా డ్రాఫ్ట్ ట్యూబ్ ఉంటుంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది టర్బో మిషనరీ. ద బీమ్ హ్యావింగ్ వన్ ఎండ్ ఫ్రీ అండ్ వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్. సో దేనంటాం ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా బీమ్ ఉన్నట్లయితే ఒక సైడ్ ఫ్రీగా ఉండి ఇంకో సైడ్ ఫిక్స్ ఉంటే దాన్ని ఏమంటాం, క్యాంటిలివర్ బీమ్ అంటాం. 2 సైడ్లు ఫిక్స్ ఉంటే ఫిక్స్డ్ బీమ్ అంటాం. 2 ఫ్రీ ఎండ్స్ పైన సపోర్ట్ అయి ఉంటే దాన్ని ఏమనడం జరుగుతుంది, సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనడం జరుగుతుంది. సో చాలా చాలా బేసిక్ ఫ్రెండ్స్, ఎస్ఓఎంలో చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇన్ ఆర్డర్ దట్ ఫ్లో టేక్స్ ప్లేస్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ పైప్ లైన్ ద డిఫరెన్షియల్ ప్రెజర్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ మస్ట్ బి మోర్ దెన్. సో మనకి ఇక్కడ 2 డిఫరెన్షియల్ ప్రెజర్స్ అనేవి మనకు రావాలి. సో మానోమీటర్,
సో మానోమీటర్లో రావాలంటే ఏముంది, సర్ఫేస్ ఫ్రిక్షన్ కావాల్సి ఉంటుంది, విస్కాసిటీ కావాల్సి ఉంటుంది, ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఆ విధంగా అయితే మనకు డిఫరెంట్ ప్రెజర్ లెవెల్స్ అనేవి మెజర్మెంట్ అవుతుంటాయి. సో ఆ యొక్క ఫ్లో రెగ్యులేషన్ బేస్ పైన కాబట్టి ఆల్ ఆఫ్ ది అబో ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ సెక్షన్. సో సర్క్యులర్ సెక్షన్ కనుక తీసుకుంటే డైరెక్ట్ ఫార్ములా πd⁴/64. అండ్ ద ప్రాపర్టీ బై విచ్ రిటర్న్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ద ఫోర్స్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది స్ట్రింక్ అయ్యి తర్వాత ఆ యొక్క లోడ్ని కనుక రిమూవ్ చేయగానే దాని యొక్క ఒరిజినల్ షేప్కి వచ్చేసి దాన్ని ఏమంటాం, ఎలాస్టిసిటీ. అదే దాని యొక్క ఒరిజినల్ షేప్కి రాకుండా లోడ్ తీసేసినా కూడా దాని యొక్క ఓల్డ్ షేప్లోకి రాకుండా కొత్త షేప్లోనే ఉంటే దాన్ని ఏమంటాం, ప్లాస్టిసిటీ అనడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలాస్టిసిటీ. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఏ నాన్ హూకెన్ మెటీరియల్. సో ఈ కింది వాటిలో నాన్ హూకెన్ మెటీరియల్ ఏంటి ఫ్రెండ్స్, రబ్బర్. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ అయినటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రం మనకి యొక్క లోడ్ అప్లైడ్ బేస్ పైనే ఇది వేరే తీరుగా వర్క్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ నాన్ హూకెన్ మెటీరియల్. ద పాయింట్ త్రూ విచ్ ద హోల్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. సో దాని యొక్క పొజిషన్ బేస్ పైన కాకుండా దాని యొక్క పాయింట్ బేస్ పైన టోటల్ వెయిట్ అనేది ఎక్కడ అప్లై అవుతుంది ఫ్రెండ్స్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే వెహికల్స్, మనం ఏదైతే వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటామో ఏరోడైనమిక్స్లో పాటు మనకు సీజీ అనేది ఉంటుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ప్రతి వెహికల్కి సీజీ అనేది ఇంపార్టెంట్. సో సైకిల్ నుంచి ఏరోప్లేన్ దాకా ప్రతిదానికి సీజీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ సీజీ కనుక లేకున్నట్లయితే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇంబ్యాలెన్స్ అయిపోయినట్లయితే ఏదైనా వెహికల్ ఉన్నట్లయితే ఆ యొక్క వెహికల్ అనేది క్రాష్ అవ్వడం కానీ కొలాప్స్ అవ్వడం కానీ జరుగుతుంది. సో మన బస్సు నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ యొక్క సీజీ బేస్ పైన ఫస్ట్ దాన్ని బేసిక్ స్ట్రక్చర్ డిజైన్ చేస్తారు, తర్వాత మనం ఎడిషనల్గా ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సీజీ. ఇఫ్ 3 forces యాక్టింగ్ ఇన్ వన్ ప్లేన్ అపాన్ ఏ రిజిడ్ బాడీ కీప్ ఇట్ ఇన్ ఈక్విలిబ్రియం దెన్ దే మస్ట్ ఐదర్. సో మనకి ఈక్విలిబ్రియంలో ఉండాలంట. సో మెకానిక్స్లో ఈక్విలిబ్రియం పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీట్ ఇన్ వన్ పాయింట్ విల్ బీ ప్యారలల్ అట్లీస్ట్ 2 of them మస్ట్ మీట్. సో మనకి ఇక్కడ ఈ 3 కూడా ఒకే దాన్ని చెప్తున్నాయి కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్. సో ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉండాలంటే బోత్ ఆర్ బ్యాలెన్స్ అవ్వాలి, రెండు ప్యారలల్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈక్విలిబ్రియం అంటే ఈ విధంగా తీసుకున్నాం, తర్వాత తీసుకుందాం. సో ఇక్కడ 5 kg ఇక్కడ 5 kg అయితే బోత్ ఆర్ ఈక్వల్, రెండు ప్యారలల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అవి రెండు కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవ్వడం జరుగుతుంది. సో ఒక దాంట్లో 6 kg వేసామనుకోండి, ఒకటి 5 అయింది అనుకోండి, అది ఈక్విలిబ్రియం అవ్వదు కదా, బ్యాలెన్స్ అవ్వదు. సో ఈ విధంగా అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఈజ్ కనెక్టెడ్ విత్. సో కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది మనకి ఇక్కడ విస్కస్ ఫోర్సెసా లేకపోతే ఫ్లూయిడ్స్ యొక్క కంప్రెసిబిలిటీయా, మాస్ ఆఫ్ కన్జర్వేషనా, లేకపోతే స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లోనా. సో స్టడీ అండ్ స్టడీ ఫ్లో అనేది మనకు టైం బేస్ పైన ఉంటుంది, ఇది కాదు. విస్కస్ అండ్ అన్విస్కస్ అనేది మనకు బెర్నౌలీస్ ఈక్వేషన్ బేస్ పైన ఉంటుంది, కాబట్టి ఇది కూడా కాదు. ఫ్లూయిడ్ కంప్రెసిబిలిటీ అంటే మానోమీటర్, అదేవిధంగా దాని యొక్క మెజర్మెంట్స్ పైన ఉంటుంది. మిగిలింది మనకు కన్జర్వేషన్ ఆఫ్ మాస్. కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది మాస్ బేస్ పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ ద కెపాసిటీ ఆఫ్ టెలిస్కోప్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఏ షార్ప్ ఇమేజ్ ఈజ్ కాల్డ్. సో షార్ప్ ఇమేజ్ అనే డెఫినేషన్ అంటారు ఫ్రెండ్స్ దాన్ని, ఇట్ ఈస్ కాల్డ్ డెఫినేషన్. సో డెఫినేషన్ అంటే దాని యొక్క టోటల్ డేటా కాదు, దాన్ని డెఫినేషన్ అని పిలుస్తారు డైరెక్ట్. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ యాక్సియల్ లోడ్ ఆన్ వై యాక్సిస్ అండ్ పొజిషన్ ఆఫ్ క్రాస్ సెక్షన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ కాల్డ్. సో ఇది కూడా డైరెక్ట్ డేటా ఫ్రెండ్స్, ఇది కూడా డెఫినేషనే. ట్రస్ట్ డయాగ్రామ్ అనడం జరుగుతుంది, ఇది కూడా డైరెక్ట్ మనకు డెఫినేషన్. ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మెర్క్యూరీ ఎట్ నార్మల్ టెంపరేచర్ కంపేర్ టు దట్ ఆఫ్ వాటర్. సో వాటర్తో కంపారిజన్ చేసుకుంటే మెర్క్యూరీ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆల్వేస్ మోర్. సో ఎందుకంటే మనకు మెర్క్యూరీ యొక్క డెన్సిటీ ఎక్కువ వెన్ కంపేర్ టు వాటర్, కాబట్టి దాని యొక్క సర్ఫేస్ టెన్షన్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బోత్ ఆర్ ఇన్ నార్మల్ టెంపరేచర్. సో నార్మల్ టెంపరేచర్లో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ అంటే బోత్ ఆర్ ఈక్వల్ టెంపరేచర్ అని మనం కన్సిడర్లోకి తీసుకుంటే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మెర్క్యూరీ అనేది మోర్గా ఉండడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో కింద ఇచ్చిన దాంట్లో ఎనర్జీ, మాస్, యాంగిల్, సో వీటితో కంపారిజన్ చేసుకుంటే మొమెంటమ్ ఈజ్ వెక్టార్. ఫూట్ వాల్వ్స్. సో ఫూట్ వాల్వ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, సో స్ట్రైనర్స్ కింద పైన ఫూట్ వాల్వ్స్ ఉంటాయి. పైన మనకు ఇక్కడ టర్బైన్ సెక్షన్ ఉంటుంది, తర్వాత ఈ విధంగా అవుట్వర్డ్ వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ నుంచి మనకు రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఉంటుంది. సో ఇక ఫుట్ వాల్వ్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్, ప్రైమింగ్ అనేది ఇవ్వకుండానే మనకి ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది, అంటే ప్రైమింగ్ రెగ్యులేషన్ జరుగుతుంది. సో మనం ఏదైనా పంపుని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ప్రైమింగ్ కోసం కొంత వాటర్ని ఇవ్వాల్సి ఉంటుంది కదా, అది ఇవ్వకుండానే మనకి ఇక్కడ ఫుట్ వాల్వ్ అనేది ఉంటుంది. సో మనకు సక్షన్ టైంలో ఈ విధంగా సక్షన్ అయిపోయిన తర్వాత మనం వెన్ ద మోటార్ ఈస్ షట్ డౌన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఫుట్ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది, వాటర్ అనేది దీని నిండా ఉండేటట్టు చేస్తుంది. స్టిల్ మనం స్టార్ట్ అవ్వగానే సెక్షన్ తోటి మళ్ళీ ఇది వర్క్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా ఇది పంపించడం జరుగుతుంది. సో డెలివరీ పైప్లోకి ఈ విధంగా పంపిస్తుంది. సో సెక్షన్ డెలివరీ, కాబట్టి అవాయిడ్ ప్రైమింగ్. సో ప్రైమింగ్ అనేది
తీసేయడానికి ప్రతి స్టార్టింగ్ టైంలో కూడా మనం వాటర్ని అడిషనల్ ఇవ్వకుండానే సెల్ఫ్ ప్రైమింగ్ అనేది మనకి ఇందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కైనెటిక్ ఫ్రిక్షన్. సో కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ద ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్టింగ్ వెన్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్. సో ఇచ్చినటువంటి దాంట్లో కనుక కంపారిజన్ చేసుకుంటే ఇది మనకు చాలా నియర్ బై ఉన్నటువంటి డెఫినేషన్. సో కైనెటిక్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మోషన్. సో స్టాటిక్ అంటేనేమో స్టేబుల్గా ఉంటుంది, కైనెటిక్ అంటే మోషన్లో ఉంటుంది. వెన్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, సో దట్ ఈస్ కాల్డ్ కైనెటిక్ ఫ్రిక్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ పవర్. సో పవర్ కనుక యూనిట్స్ తీసుకుంటే కిలో వాట్స్లో తీసుకుంటాం, హార్స్ పవర్లో తీసుకుంటాం, కేజీ మీటర్ పర్ సెకండ్. బట్ కిలో క్యాలరీ పర్ కేజీ సెకండ్లో మాత్రం తీసుకోం. కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. ద ప్రొడక్ట్ ఆఫ్ ఐదర్ ఫోర్స్ ఆఫ్ ఏ కపుల్, సో మెకానిక్స్ విత్ ద ఆర్మ్ ఆఫ్ ద కపుల్ ఈజ్ కాల్డ్, సో మూమెంట్ ఆఫ్ ద కపుల్. ఇది కూడా డైరెక్ట్ డెఫినేషన్ ఫ్రెండ్స్, ఇది కూడా డైరెక్ట్ డెఫినేషనే. అండ్ నెక్స్ట్ ఇది మనకి ఇక్కడ సెంట్రిఫికల్ పంప్ యొక్క డిశ్చార్జ్. సో సెంట్రిఫికల్ పంప్ యొక్క డిశ్చార్జ్ అంటే d²తో మనం తీసుకుంటాం, ప్రపోర్షనల్ టు d². ద ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ఏ సర్కంఫరెన్స్ విల్ కాస్ స్ట్రెస్ ఇన్ ద వాల్స్ ఇన్ ఏ డైరెక్షన్ నార్మల్ టు ద లాంగిట్యూడినల్ యాక్సిస్ ఆఫ్ సిలిండర్. ద స్ట్రెస్ ఈస్ కాల్డ్ హూప్ స్ట్రెస్. సో హూప్ స్ట్రెస్, లాంగిట్యూడినల్ స్ట్రెస్, అదేవిధంగా మనకు డిఫరెంట్ అయినటువంటి స్ట్రెసెస్ అని అప్లై అవ్వడం జరుగుతుంది ఇన్ ద పైప్స్. సో పైప్స్ అండ్ సిస్టమ్స్ దాంట్లో ఇదంతా ఉంటుంది. సో ఇది డైరెక్ట్ మనకు హూప్ స్ట్రెస్ యొక్క డెఫినేషన్లోనే ఒక చిన్న పార్ట్ ఇవ్వడం జరిగింది. ద ఫ్లూయిడ్ కమింగ్ ఇన్ టు ద సెంట్రిఫ్యూగల్ పంప్ యాక్సిలరేటెడ్ బై. సో సెంట్రిఫ్యూగల్ పంప్లోకి ఫ్లూయిడ్ ఎంటర్ అవ్వగానే యాక్సిలరేషన్ చేసేది ఏంటి ఫ్రెండ్స్ అంటే దాంట్లో ఏది మూవింగ్ పార్ట్ ఉంటుంది, ఇంపెల్లరే ఉంటుంది. సో ఇంపెల్లరే మనకి అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇంపెల్లర్ రొటేట్ అవుతూ దాన్ని యాక్సిలరేషన్ ఇస్తుంది. యాక్సిలరేషన్ ఇచ్చిన తర్వాత డెలివరీ పైప్ ద్వారా అది ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో యాక్సిలరేషన్ ఏం చేస్తుంది, ఇంపెల్లర్ చేస్తుంది. సో నాజిల్ అనేది వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఫ్లూయిడ్ కమింగ్ అనేది యాక్సిలరేషన్ చేసేది మాత్రం ఇంపెల్లర్. ఇన్ డ్రిల్లింగ్ అల్యూమినియం ఈ డ్రిల్ విత్. సో మనకు అల్యూమినియం కనుక డ్రిల్ చేయాలంటే ఒక అల్యూమినియం షీట్ కనుక తీసుకున్నాం, దీన్ని డ్రిల్ చేయాలంటే హై హెలిక్స్ యాంగిల్ అనేది యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది మనకు డ్రాయింగ్ సంబంధించి బేసిక్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ఏ పాయింట్ పి ఎబో హారిజంటల్ ప్లేన్. సో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఆప్షన్స్ బేస్ పైన ఈ విధంగా తీసుకున్నాం. సో ఎబో హారిజంటల్ ప్లేన్. సో హారిజంటల్ ప్లేన్ ఇది కాబట్టి ఎబో, సో ఇక్కడ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇన్ ఫ్రంట్. సో ఇన్ ఫ్రంట్ అంటే ముందరకు వచ్చింది. సో ఎక్కడికి వచ్చింది ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వచ్చింది. సో మనకి ఇక్కడ ఇన్ ఫ్రంట్ కాకుండా బిహైండ్ అంటే సెకండ్ క్వాడ్రంట్, లేకపోతే ఇక్కడ బిలో అన్నట్లయితే సేమ్ ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ప్రకారం థర్డ్, ఫోర్త్. సో బేసిక్ మన యొక్క డ్రాయింగ్లోని ఫస్ట్ 2 క్లాసెస్లోని ఒక డేటా ఇచ్చేసాం. ద వర్కింగ్ ఫ్రమ్ హోల్ టు ద పార్ట్ ఈజ్ డన్ ఇన్ సర్వేయింగ్ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ దట్. సో ఇది డైరెక్ట్ ఏంటి ఫ్రెండ్స్, సో సర్వేయింగ్ అనేది దేనికి సంబంధించింది, సో వర్క్ హోల్ పార్ట్లో కనుక తీసుకుంటే ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్ అనేవి మనకు రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద వర్క్ పైన ఎలాంటి ఇంపాక్ట్ అనేది చూపించకుండా ఉంటే సరిపోతుంది. సో రిమైనింగ్ డేటా అనేది వర్క్ ఫాస్ట్గా అవ్వాలంటే యాక్యురేట్గా అవ్వాలి. ఫాస్ట్గా అవ్వాలని ఏం లేదు, ఎర్రర్స్ అనేవి మినిమం, అసలు ఎర్రర్స్ అనేవి ఉండకూడదు. సో ప్లాటింగ్ అనేది కూడా అంత ఫాస్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు, యాక్యురేట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం ఇంపల్స్ విల్ బీ డెవలప్డ్ ఇన్ హైడ్రాలిక్ ర్యామ్ వెన్. సో హైడ్రాలిక్ ర్యామ్ అంటే హైడ్రాలిక్ పిస్టన్ ఫ్రెండ్స్. సో దీంట్లో ఈ విధంగా ఉంటుంది కదా, హైడ్రాలిక్స్ అంటే మీరు జేసీబీస్కి వాటన్నిటి చూసి ఉంటారు కదా. సో ఈ దీంట్లో మనకు ఇంపల్స్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది. సో ఇంపల్స్ అంటే ఏంటిదంటే డైరెక్ట్ అటాక్ అన్నమాట. ఈ విధంగా సో ఫోర్స్ఫుల్గా దానిపైన టచ్ చేసే దాన్ని ఇంపల్స్ అంటాం. సో సప్లై పైప్ ఈజ్ లాంగ్. సో దీనికి సప్లై పైప్ ఎంత పొడుగున్నా కూడా దీనికి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. అదేవిధంగా సప్లై పైప్ చిన్నగా ఉన్నా కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. మనం అక్కడ ఇచ్చేటటువంటి హైడ్రాలిక్ ప్రెజర్ని బట్టి మనకి ఇదంతా వేరీ అవుతుంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ర్యామ్ ఛాంబర్ ఈజ్ లార్జ్. సో ర్యామ్ ఛాంబర్ లార్జ్ ఉన్నా చిన్నగా ఉన్నా కూడా మన హైడ్రాలిక్ ప్రెజర్ అని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కూడా కాదు. సో ఇది చూడండి ఫ్రెండ్స్, వేస్ట్ వాల్వ్ క్లోజెస్ సడన్లీ. సో మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది ఇన్పుట్ అండ్ ఇది అవుట్పుట్. సో ఇక్కడ నుంచి వచ్చేటటువంటిది ఇదంతా కూడా వేస్ట్ ట్యాంక్ అని అంటారు. సో వేస్ట్ ట్యాంక్ అంటే హైడ్రాలిక్ ట్యాంక్ వై. సో దాంట్లో వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి ఫిల్టర్ అయిపోయి మెయిన్ ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కనుక దీని యొక్క వాల్వ్ క్లోజ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ప్రెజర్ వస్తుంది. సో ఇది ర్యామ్ని ఫార్వర్డ్ పుష్ చేస్తుంది. సో దీని బ్యాక్ సైడ్ ఉండేటటువంటి ఫ్లూయిడ్ అనేది ఇది క్లోజ్ అయిపోవడం వల్ల ఇది ఎట్ ద సేమ్ టైం ఇది అక్కడనే ఆగిపోతుంది. సో ఇక్కడ నుంచి ప్రెజర్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ మాత్రం ఫ్లూయిడ్ అదే విధంగా ఉండడం వల్ల ఇదేమవుతుంది, ఇంపల్స్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ హైడ్రాలిక్ ర్యామ్లో ఇంపల్స్. సో కాబట్టి మనకి ఇది ఆటోమేటిక్గానే కంప్యూటర్ సిస్టమ్ పెట్టడం జరిగింది. గతంలో ఒక వాల్వ్ క్లోజ్ చేయకముందు ఇంకో వాల్వ్ ఓపెన్ చేసేవాళ్ళు. సో దానివల్ల ఏంటిదంటే ఈ యొక్క ర్యామ్స్ అనేవి బ్లాస్ట్ అయ్యాయి, లేదా లీకేజెస్ అనేవి ఎక్కువగా ఏర్పడేవి, క్రాక్స్ అని వచ్చేవి. కాబట్టి ఇప్పుడు మొత్తం కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనం ఒక వాల్వ్ ఓపెన్ చేయగానే ఇంకొక వాల్వ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అవ్వక ముందే ఇది క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇది ఫ్రీ సర్క్యూట్ అనేది ఏర్పడుతుంది. ద వాల్యూట్ పంప్స్ ఆర్ డాష్ పంప్స్ విత్ డాష్ షాఫ్ట్. సో ఇది మనకు సింగిల్ స్టేజ్ పంప్స్ అని అంటారు ఫ్రెండ్స్, ఈ యొక్క వాల్యూట్ పంప్స్ అనేవి. సో ఈ విధంగా ఉంటాయి.
అండ్ అదేవిధంగా దీంట్లో మనకు హారిజెంటల్ షాఫ్ట్ అని ఉపయోగించడం జరుగుతుంది. సో షాఫ్ట్ ఈజ్ హారిజెంటల్. When the 1 centimeter on a map represents 10 meters on the ground, the representative fracture of the scale. So 1 centimeter की 10 meters की తేడా చూడండి ఫ్రెండ్స్. సో 1 meter ఈక్వల్స్ టు 100 centimeter. సో ఇక్కడ 10 meters అంటే ఏమవుతుంది, ఇది 1000 అవుతుంది. కాబట్టి 1:1000. And next question. The skidding away of the vehicle on a level circular path can be avoided if the force of friction between the wheels and the ground is dash the centrifugal force. సో సెంట్రిఫికల్ ఫోర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఈ యొక్క యాక్సిల్ నుంచి అది దూరంగా బయటికి పంపిస్తే దాన్ని సెంట్రిఫికల్ అంటాం. దగ్గర తీసుకుంటే దాన్ని మనం సెంట్రిపిటల్ అంటాం. సో దూరంగా వెళ్ళే దానికంటే దాన్ని మనం స్లైడింగ్ అవే ఆఫ్ ద వెహికల్. సో స్లైడింగ్ అవ్వకుండా ఉండాలంటే ఏమవ్వాలి, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి. వీల్స్కి అదేవిధంగా రోడ్కి వీల్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి వెన్ కంపేర్ టు సెంట్రిఫికల్ ఫోర్స్. కాబట్టి గ్రేటర్ దెన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో సెంట్రిఫికల్ ఫోర్స్ కంటే ఎక్కువ ఉంటేనేమో వెహికల్ స్కిడ్ అవ్వదు, తక్కువ ఉంటేనేమో ఆటోమేటిక్గా స్కిడ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బై అండ్ ఫోర్స్. సో బై అండ్ ఫోర్స్, సో షిప్స్లో బై అండ్ ఫోర్స్ సంబంధించి ద ఫోర్స్ అనే బాడీ డ్యూ టు ద ఫ్లూయిడ్ సరౌండింగ్ ఇన్ ఇట్. సో దిస్ ఈజ్ కాల్డ్ బై అండ్ ఫోర్స్. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో చాలా ఈజీగా సింప్లిఫైగా ఉన్నది ఇది ఒకటి మాత్రమే. అండ్ నెక్స్ట్, ద సెంట్రిఫికల్ పంప్స్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అప్టెండ్ వెన్ ద బ్లేడ్స్ ఆర్. సో బ్లేడ్స్ బ్యాక్వర్డ్ ఉన్నప్పుడు మాత్రం మనకి ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అడిగింది మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో మ్యాక్సిమం ఫ్లో రేట్ కాదు, మ్యాక్సిమం పంపింగ్ కెపాసిటీ కూడా కాదు, మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నాడు. సో వెయిన్స్ అనేవి మనకి ఈ విధంగా బ్యాక్ సైడ్ కనుక ఉన్నట్లయితే అది మనకి ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది. కాబట్టి బ్యాక్ బెండ్ వర్డ్ ఈజ్ ద కరెక్ట్ వన్. ద హారిజెంటల్ పోర్షన్ ఆఫ్ ద స్టెప్ ఇన్ ఏ స్టేర్ కేస్. సో స్టేర్ కేస్లో మనం లెగ్ పెడతాం కదా, సో మనం నిలబడేటటువంటి ప్రాంతం అంటే హారిజెంటల్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ట్రెడ్ అంటాం. సో వర్టికల్ దాన్ని మనం రైజ్ అనడం జరుగుతుంది. అలాగే మనం స్టేర్ దాంట్లో ఈ యొక్క టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, విత్ ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ట్రావర్సింగ్. సో ట్రావర్సింగ్ సంబంధించి మనకి ఇక్కడ ఒక ట్రావర్స్ యాంగులర్ అండ్ అదేవిధంగా లీనియర్ మెజర్మెంట్ సంబంధించినటువంటి ట్రావర్సింగ్లో ఏ ఫార్ములా ఉపయోగిస్తారు. సో దీనిలో ఉపయోగించేది బౌడిడ్జ్ ఫార్ములా అనేది ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఫర్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, రెండు కూడా లీనియర్గా ఉంటాయి. స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఫర్ న్యూటన్ ఫ్లూయిడ్ ఇస్ లీనియర్. ఇది కూడా డైరెక్ట్ డెఫినేషనే. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇది సర్వేయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దీస్ మ్యాప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్లానింగ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ట్రీస్, స్ట్రబరీ, డ్రైవ్స్ అండ్ అదర్ గార్డెన్ ఫీచర్స్. సో ఈ కింద వాటిలో దేంట్లో ఇస్తారు, ఫస్ట్ ఇంజనీరింగ్ మ్యాప్స్. ఇంజనీరింగ్ మ్యాప్స్లో ల్యాండ్ యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే ఎక్కడ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఎక్కడ ఏది ఉంటుందని. టోపోగ్రఫిక్ అంటే కొండలు ఉన్నాయా లోయలు ఉన్నాయా చెప్తుంది, కడస్ట్రియల్ అయినా కూడా కాదు. సో ల్యాండ్స్కేప్లోనే మనకి ఒక ట్రీస్ సంబంధించి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బేస్ లైన్. సో బేస్ లైన్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్, సో బేస్ లైన్ అంటే ఈ విధంగా ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి ఉంటుంది. సో వీటికి ట్రయాంగులర్స్ అనేవి ఏర్పాటు చేస్తుంటారు. సో ఈ విధంగా పర్టికులర్ ఏరియా ఉంటే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ట్రయాంగులర్ ఓరియంటెడ్ మనకి ఇది వర్క్ అవుతుంది. సో బేస్ లైన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఫిక్స్ అప్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆల్ ద లైన్స్. సో మిగిలినటువంటి అన్ని లైన్స్కి ఇది ఫిక్సప్ చేయడం జరుగుతుంది. ద మెటీరియల్స్ విచ్ ఎగ్జిబిట్ ద సేమ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో మనకు అన్ని డైరెక్షన్స్లో కూడా ఈక్వల్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఉన్నట్లయితే దాన్ని ఐసోట్రోపిక్ అనడం జరుగుతుంది. హోమోజీనియస్ అంటే సేమ్ మెటీరియల్ ఉంటే దాన్ని మనం హోమోజీనియస్ అంటాం. అండ్ అదేవిధంగా ఇన్ ఎలాస్టిక్ అంటే ఎలాస్టిక్ ప్రాపర్టీస్ లేవు, అంటే దానిపైన ఫోర్స్ అప్లై చేసినట్టు ఆటోమేటిక్గా అది బ్రేక్ అయిపోతే ఇన్ ఎలాస్టిక్. ఐసోట్రోపిక్ కాదు, సో ఆటోమేటిక్గా అది ఐసోట్రోపిక్. అండ్ ఈ వీడియోలో మనం 50 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, అంటే 51 నుంచి 100 దాకా. నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ పార్ట్ 2లో 101 నుంచి 150 దాకా, అండ్ అదేవిధంగా పార్ట్ 3లో 1 నుంచి 50 దాకా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది చాలా లెంత్గా ఇప్పటికే అవుతుంది. వెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు బి హారిజెంటల్ ప్లేన్ అండ్ ఇట్స్ వర్టికల్ ప్లేన్. సో ఒక లైన్ అనేది హారిజెంటల్ ప్లేన్కి ప్యారలల్గా ఉందంట, వర్టికల్ ప్లేన్ కూడా ప్యారలల్గా ఉందంట. సో దాని యొక్క ట్రూ షేప్ అని ఎక్కడి నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఫ్రంట్ నుంచి చూసినా ట్రూ షేప్ అంతే ఉంటుంది, పైనుంచి చూసినా అంతే ఉంటుంది. యాంగిల్ వచ్చినప్పుడే మనకు వేరీ అవుతూ ఉంటుంది. సో బోత్ 1 and 2, సో రెండు కూడా కరెక్టే. సైడ్ వ్యూలో చూస్తే మనకు పాయింట్ వస్తుంది, ఈ విధంగా పాయింట్ చూపిస్తుంది, కానీ ట్రూ షేప్ కనిపించదు. కాబట్టి సైడ్ వ్యూ అయితే అసలే కాదు. In operation, chip thickness is minimum at the beginning of the cut and it reaches to maximum when the cut terminates. సో ఈ విధంగా కనుక మనకు స్టార్టింగ్లో చిన్నగా ఉండి తర్వాత పెరుగుతున్నట్లే దాన్ని మనం కన్వెన్షనల్ మిల్లింగ్ అంటాం. సో కన్వెన్షనల్ మిల్లింగ్లో ఈ విధంగా మనకు వర్క్ పీస్ ఉంటుంది. సో ఈ విధంగా డ్రిల్ బిట్ ఉంటుంది, అది మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. సో స్మాల్ నుంచి మ్యాక్సిమం వెళ్ళిపోతే దాన్ని మనం కన్వెన్షనల్ అంటాం.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వేరియేషన్ ఆఫ్ టోటల్ ప్రెజర్ విత్ డెప్త్ ఫర్ ఎనీ సబ్మెర్జ్డ్ సర్ఫేస్ ఇఫ్ వీ నెగ్లెక్ట్ వేరియేషన్ ఇన్ ద డెన్సిటీ. సో డెన్సిటీలో వేరియేషన్ కనుక తీసుకున్నట్లయితే సబ్మెర్జ్డ్ సర్ఫేస్లో కనుక తీసుకుంటే అది లీనియర్గానే ఉంటుంది. సో దాంట్లో టోటల్ ప్రెజర్ అనేది లీనియర్గా అప్లై అవుతుంది కాబట్టి సో వీ కాల్డ్ లీనియర్. ఏ సెకండరీ యాక్సిలరీ వ్యూ ఈజ్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ద. సో మనకి ఇక్కడ సెకండరీ యాక్సిలరీ వ్యూ ఈజ్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ప్రైమరీ యాక్సిలరీ వ్యూ. సో దీనికి లింకప్ ఉంటుంది. సో ప్రైమరీకి సెకండరీకి లింకప్ అయి ఉంటుంది. ఫస్ట్ వ్యూ టాప్ వ్యూ ఏవి కూడా కాదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ స్టేషన్ పాయింట్. సో స్టేషన్ పాయింట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ద పొజిషన్ ఆఫ్ ద అబ్జర్వర్ దట్ డిటర్మైన్స్ ద పర్స్పెక్టివ్ రెండరింగ్. సో పర్స్పెక్టివ్ రెండరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క అబ్జర్వ్ చేసేటటువంటి పొజిషన్ బేస్ పైనే మనకి ఒక స్టేషన్ పాయింట్ ఉంటుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈ యొక్క వీడియోలో రిమైనింగ్ వాటన్నిటి యొక్క ఆన్సర్స్ అనేవి రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం పార్ట్ 2లో మీకు ఆన్సర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. డైనమిక్ ఫ్రిక్షన్ యాజ్ కంపేర్ టు స్టాటిక్ ఫ్రిక్షన్. సో డైనమిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మూవింగ్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్, లైక్ కార్ అనేది మూవ్ అవుతున్నప్పుడు. అదే స్టార్టింగ్ ఫ్రిక్షన్ అన్నట్లయితే స్టేబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు. సో స్టేబుల్ పొజిషన్లో ఉన్నటువంటి వెహికల్ని మూవ్ చేయడానికి ఎక్కువ ఫోర్స్ అని అప్లై చేయాలి. వెన్ ఆల్రెడీ మూవ్ అవుతున్న దానికైతే తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అయిపోతుంది. అప్పుడు మనకు ఫ్రిక్షన్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతుంది. వెన్ కంపేర్ టు స్టాటిక్ ఫ్రిక్షన్తో కంపారిజన్ చేస్తే డైనమిక్ ఫ్రిక్షన్ అనేది ఆటోమేటిక్గా లెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడతోటి యొక్క వీడియోని కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2లో టోటల్ డేటాని డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరొక డేటాతో కలుద్దాం. అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షెడ్ ఎవరి వన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.